హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. చాలామంది కూడా వాళ్ళు ఎవరినైతే ఇష్టపడతారో, ఎవరినైతే కోరుకుంటారో వాళ్ళు దక్కక చాలా ఇబ్బంది పడతా ఉంటారు. అంటే వాళ్ళు వచ్చేసి ఏ పని మీద కూడా కాన్సన్ట్రేషన్ అనేది చేయలేరు అనమాట. ఏ పని చేస్తున్నా సరే, ఎంత బిజీగా ఉన్నా సరే, ఎంతమంది ముఖ్యమైనటువంటి మనుషుల మధ్యలో ఉన్నా వాళ్ళ బ్రెయిన్లో మాత్రం వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు. అది ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నా సరే పదే పదే వాళ్ళే గుర్తొస్తారు. వాళ్ళ ఆలోచనలే గుర్తు రావటము, వాళ్ళు మాట్లాడిన మాటలు గుర్తు రావటము, ఇట్లా ప్రతిదీ కూడా పదే పదే అదే రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట మన బ్రెయిన్లో వచ్చేసేసి. ఏంటి పొనుకున్నా కూడా చివరికి వాళ్ళ కళలే వస్తాయి. ఇక కళల్లో కూడా మనకు వాళ్ళే వస్తారనమాట. అంటే నిజమైన ప్రేమ అనమాట. సిన్సియర్గా ప్రేమించే వాళ్ళకు మాత్రమే ఇలా జరిగిద్ది. ప్రాక్టికల్గా తీసుకునే వాళ్ళకి ఏమీ ఉండదు. వాళ్ళకేంటి ఇదంతా ఒక పెద్ద ఓవర్ యాక్షన్ లాగా చెప్పినా కూడా నమ్మరు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఫీలింగ్స్ ఉండవు కదా. మనకు ఆ ఫీలింగ్స్ ఉన్నాయి అంటే ఇదంతా ఒక పెద్ద ఓవర్ యాక్షన్, అబద్ధము, నాటకము, డ్రామా, ఇలాంటి ఎన్ని రకాల పేర్లు అయితే ఉన్నాయో అవన్నీ తగిలించి బాధ పెడతారనమాట. మనల్ని ఏడిపించగలిగినటువంటి శక్తి మనం ఇష్టపడే వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఇక ఎవరికి సాధ్యం కాదు. కన్న తల్లిదండ్రులైనా ఎవరైనా సరే వీళ్ళ తర్వాతే వస్తారనమాట. ఎలా? ఫోన్లు బ్లాక్ చేసేసేయటం. ఫోన్లు తీయరు. ఎంత అవసరమైనా సరే ఫోన్లు బ్లాక్లో నుంచి తీయరు. మరి ఎలా ఉండగలుగుతారో ఏమో కానీ నిజంగా వాళ్ళ యొక్క ఆ ధైర్యానికి, ఆ ఉండగలిగిన తనానికి దండం పెట్టొచ్చు. ఎందుకంటే మనం చేయలేము అలాగా వాళ్ళకలాగా. అంత కఠినంగా ఉండాలంటే మన వల్ల కాదు. అసలు వాళ్ళు ఎంత ఈజీగా ఉంటారో. ఒక రోజు కాతే ఒక రోజన్నా, ఒకసారి కాతే ఒకసారన్నా వాళ్ళకి ఎక్కడ ఫీలింగ్స్ అనేవి అనిపించదా? యువతలు వీళ్ళ మనసు అంత పీకుతూ ఉంటుంది. వాళ్ళకి ఎందుకు అనిపించదు? వాళ్ళు ఎలా ఉండగలుగుతారు? అస్సలు అది అర్థం కాని విషయం అన్నమాట. వీళ్ళు ఇంత పిచ్చి వాళ్ళు అయిపోతుంటే వాళ్ళు మాత్రం అంత గట్టిగా ఉండి చూపిస్తారు. మెసేజ్లు, కనీసం మెసేజ్లు చేస్తే మెసేజ్లు చూడరు, రిప్లై ఇవ్వరు. బ్లూటిక్స్ పడింది తీసేసుకుంటారు. చూసారో లేదో తెలీదు, ఆన్లైన్లో ఉన్నారో లేదో తెలియకుండా చేసేస్తారు. బ్లాకుల్లో పెట్టేస్తారు. ఎవరన్నా ఫ్రెండ్స్ ఫోనుల్లో నుంచి దేవుడా అంట వెతుక్కుంటా వచ్చి వాళ్ళ ఫోనుల్లో నుంచి చేస్తే వాళ్ళయి బ్లాక్లో పెట్టేస్తారు. హలో అని మన వాయిస్ వినగానే బ్లాక్ చేసేస్తారు. అలాంటి వాళ్ళతో మనకెందుకని చెప్పి వదిలేయాలంటేనేమో మన మనసు ఊరుకోదు. మనకేంటంటే వాళ్ళే కావాలి. ఎందుకంటే వాళ్ళ ప్రేమను చూసాం కదా, కాబట్టి వాళ్ళని మనం వదులుకోలేము. అలాంటి వాళ్ళని మన దారికి తీసుకొచ్చుకోవాలంటే మరి మాటల స్టేజ్ దాటిపోయిద్ది. ఎన్ని కాళ్ళు పట్టుకున్నా సరే వినరు. మరి అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి మనకి రిజల్ట్ రావడానికి మనకు మంచి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు నమ్మకంతో రహస్యంగా చేయండి, మీకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది. అంతేకాని డిప్రెషన్లోకి వెళ్ళిపోవటము, పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయటము అని ఇలాంటివి చేయకూడదు. అదేంటో తెలుసుకునే ముందల వీడియోకి ఒక చిన్న లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దమ్మా. మీరు లైక్ చేయటం వలన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది కూడా అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారండి. ఎన్నో పూజల రూపంలో, పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నట్లుగా చెప్తారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, డబ్బు నిలకడలేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, చెడు అలవాట్లు మానలేకపోవటం, మానసిక సమస్యల నివారణ, సంతాన సమస్యలు, వివాహం కాకపోవటం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే 100కి 100% పరిష్కారం అనేది దొరుకుతుంది. నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను ఈ గురువు గారి దగ్గర. గురువు గారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది. ఇక్కడ నేను చూపించినట్లుగా నిమ్మకాయ ఒకటి తీసుకొని ఆ నిమ్మకాయ మీద మీరేం చేస్తారంటే 786 అనేటటువంటి నెంబర్ రాయాలన్నమాట. ఈ 786 నెంబర్ అనేది చాలా పవర్ఫుల్ అనమాట. అంటే మనకు వచ్చేసి ఇక్కడ 786 అంటే ఇది మనకి ఏంజల్ నెంబర్స్లో, లక్కీ నెంబర్స్లో చాలా ముఖ్యమైనటువంటి నెంబరు. ఈ నెంబర్ ఏంటంటే ఇద్దరు వ్యక్తులను కలపటానికి ఇక్కడ 7 అంటే ఏంటంటే కేతువు, 8 అంటే ఏంటి శనీశ్వరుడు, అలాగే 6 అంటే శుక్ర భగవానుడు. ఇట్లా ఈ 3 నెంబర్స్కి, ఇట్లా ఈ 3 నెంబర్స్కి మనకి ఒక్కొక్క మీనింగ్ అనేది ఉందన్నమాట. అంటే ఈ కేతువు, శనీశ్వరుడు, శుక్ర భగవానుడు వీళ్ళ ముగ్గురు యొక్క అనుగ్రహం అనేది కూడా మన మీద కలిగి
మనం ఏ సమస్య కోసం అయితే చేస్తున్నామో నిమ్మకాయ మీద ఈ నెంబర్ రాసేసేసి మీరు ఒక సైడ్ ముందు వైపు ఒక సైడ్ ఇట్లా రాసి ఇంకో సైడ్ మీ కోరిక, అంటే మీరు ఆ పర్సన్ కోసం చేశారనుకోండి, ఇప్పుడు అమ్మాయి కోసం చేశారనుకోండి, అమ్మాయి పేరు వచ్చేసి రాధ అనుకోండి, రాధ అని చెప్పేసేసి ఒకవైపు నెంబరు, ఒకవైపు ఏమో ఆ కోరిక, అది వ్యక్తి కోసమైనా లేదా మీ యొక్క కోరిక కోసమైనా డబ్బు కోసమైనా ఏదైనా సరే, మీకు ఏ కోరిక ఉందో జాబ్ కోసమైనా అట్లా అది రాసుకోవాలన్నమాట. అలా రాసుకొని మీరు, అంటే మనకేంటంటే ఈ నిమ్మకాయకి చాలా శక్తి ఉంది. ఇక్కడ నిమ్మకాయ అనేది మనం ఎందుకు తీసుకుంటున్నామంటే నిమ్మకాయ అనేది మనకు చాలా పవర్ఫుల్ అనమాట. నిమ్మకాయ చాలా పవిత్రమైనది. అలాంటి ఈ నిమ్మకాయ మీద మనము ఇట్లా రాసి మనం దేవుడికి పూజ చేసినప్పుడు దేవుడి పూజ గదిలో కనుక ఇట్లా నిమ్మకాయని మీరు ఉంచితే ఖచ్చితంగా ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం అనేది నిమ్మకాయ మీద ఆ 786 అనేటటువంటి ఏంజల్ నెంబర్ ఏంటంటే ఆకర్షించడానికి, సమస్యను తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. గ్రీన్ కలర్ స్కెచ్తో మాత్రమే రాయాలి ఈ నెంబర్ని. గ్రీన్ కలర్ స్కెచ్తో బ్లాక్ కానీ రెడ్ కానీ యూజ్ చేయకూడదు. గ్రీన్ ఏంటంటే మనకి శుభానికి సంకేతం కాబట్టి నిమ్మకాయ ఏమో ఇలా పసుపు కలర్లో ఉండాలి. పసుపు రంగులో ఉన్న నిమ్మకాయని తీసుకోండి. దాని మీద రాసేది మాత్రం గ్రీన్ కలర్ స్కెచ్తో రాయాలి. అది గుర్తుంచుకోండి మీరు. అలాగా ఇది మీరు ఏ రోజైనా ఏ టైంలోనైనా చేసుకోవచ్చు. కాకపోతే పూజ చేసుకునేటప్పుడు మాత్రం మీ పూజ గదిలో పెట్టుకోండి. ఆ ఒక్కరోజు కాస్త శుభ్రంగా ఉండండి. నాన్ వెజ్ వండుకోకుండా చక్కగా స్నానం చేసి దీపారాధన చేసుకొని ఆ దీపారాధనలో ఉంచండి, ఆ పూజలో ఉంచండి. మీకున్నటువంటి దోషం మొత్తం పోయి మీ ఇద్దరు కలిసి ఉండటానికి, జీవితాంతం మీ ఇద్దరి మధ్య ఎటువంటి సమస్యలు రాకుండా ఉండటానికి ఈ పరిహారం అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. మీరు ఏ సమస్యతోనైతే ఇబ్బంది పడుతున్నారో, ఇష్టపడే వాళ్ళ కోసమైనా లేదా డబ్బు కోసమైనా సరే, అదే డబ్బు కావాలనుకోండి అటు సైడ్ డబ్బు, జాబ్ అనుకోండి జాబు అని అలా రాసేసేసి మీ మనసులో కోరిక చెప్పుకొని ఇట్లా రావాలి, మేము కలుసుకోవాలి, మేము ఇంతకు ముందులాగా మాట్లాడుకోవాలి అని చెప్పేసి మీ మనసులో కోరిక చెప్పుకొని ఈ నిమ్మకాయని ఆ దేవుడి గదిలో ఉంచేసేయండి. అట్లా ఎన్ని రోజులు ఉంచాలి అనంటే ఈ నిమ్మకాయ అనేది మనకి వడబడాలి, అంటే ఎండిపోవాలి. ఎండిపోయేదాకా ఉంచండి. తర్వాత మీరేం చేస్తారంటే ఏదైనా చెట్టు మొదట్లో కానీ పారే నీళ్ళలో కానీ పడేసేసేయండి. అట్లా పడేసేస్తే మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ సమస్య అనేది, ఆ దోషం అనేది చాలా వరకు కూడా క్లియర్ అయిపోయి అప్పటిదాకా ఎందుకు ఉంచమన్నాను అనంటే అసలు అప్పటిదాకా కూడా అవసరం లేదు. కాకపోతే మీరు ఉంచుకోండి, ఉంచితే మీకు మంచి జరుగుతుంది. ఈలోపే మీకు రిజల్ట్ వచ్చింది అనుకోండి, మీరు తీసి పడేసేయండి. మీకు నమ్మకంతో ఈసారి మళ్ళీ మీరే ఇంకోసారి చేసుకుంటారనమాట ఏదన్నా వేరే కోరిక కోసం. కానీ ఎప్పుడు చేసినా ఒకే ఒక కోరిక కోసం మాత్రమే చేయాలి, 2-3 కోరికల కోసం మాత్రం చేయకూడదు. అలా రాసేసేసి ఈలోపు వాళ్ళ దగ్గర నుంచి మీకు ఖచ్చితంగా ఫోన్ కానీ మెసేజ్ కానీ, లేకపోతే మీరు ఫోన్ చేస్తే మాట్లాడటం కానీ, ఇలా ఏదో ఒకటి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి మీకు మంచి రెస్పాన్స్ అనేది దొరికిద్ది. ఇది భార్యాభర్తల కోసం కూడా చేసుకోవచ్చు. మనకి డబ్బుల మీద కూడా చూడండి, 500 నోటు కానీ లేదా 100 రూపీస్ నోటు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఆ చివర 786 అనే నెంబర్ కనిపిస్తూ ఉంటుంది. అలా మీకు ఆ నోట్ల మీద 786 అనే నెంబర్ కనిపించినప్పుడు మీరు అలాంటి నోటుని జాగ్రత్తగా దాచిపెట్టుకోండి. అంటే మీకు మంచి జరగబోతుంది అని అర్థం. అంటే మీకు డబ్బు బాగా రాబోతుంది లేదా మీ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వబోతున్నాయి అనేటటువంటి సిగ్నల్ తోటి మనకి 786 అనేటటువంటి నెంబర్కి చాలా శక్తి ఉంది. అలా ఒక్క కాగితమైనా సరే 786 అనే నెంబర్ కనుక మీకు, అది 100 రూపాయల కాగితం మీద ఉండొచ్చు లేదా 500 రూపాయల కాగితం మీద ఉండొచ్చు, అలాంటి కాగితం కనుక మీ దగ్గర ఉంటే జాగ్రత్తగా దాచుకోండి. అలా దాచుకోవటం వల్ల మీకు డబ్బు అనేది బాగా ఆకర్షించబడుతుంది. అలాగే మీ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వబోతున్నాయి. ఇట్లా రకరకాల సమస్యలు ఉంటారు. ప్రేమించే వాళ్ళు దూరం అవటం అంటే వాళ్ళు దగ్గరకు రాబోతున్నారు, భార్యాభర్తలు కలవబోతున్నారు, వాళ్ళిద్దరి మధ్య సమస్యలు క్లియర్ అవుతున్నాయి, ఇష్టపడే వాళ్ళు మనతో మాట్లాడబోతున్నారు అని ఇటువంటి సిగ్నల్స్ కోసం మనకి అలాంటి ఏంజల్స్ నెంబర్స్ అనేవి ఏదో ఒక రూపంలో వస్తాయి. మనం కావాలని వెతుక్కొని తీసుకోవటం కాదు, అది అన్ఎక్స్పెక్టెడ్గా రావాలన్నమాట. మనకి అది తెలియకుండా రావాలి. తెలియకుండా వచ్చినప్పుడు మనం చూసుకొని అలాంటి నోటును మన దగ్గర పెట్టుకోవాలి. అప్పుడు మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. కాబట్టి చాలా పవర్ఫుల్. ఈ నెంబర్స్ అనేవి ఆషామాషిగా అసలు తీసుకోవద్దు, మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు నమ్మకంతో ట్రై చేయండి. అర్థమైంది కదా? వీడియో నచ్చితే ఒక లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు లైక్ చేయటం వలన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వటానికి అవకాశం అనేది ఉంటుందమ్మా. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.